హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు సెషన్లో మనము ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది న్యూస్లో ఉందన్నమాట. దాని గురించి చెప్పుకోబోతున్నాము. ఒక చిన్న టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూస్లో ఉంది ఇది. రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పిందనమాట, ప్రాజెక్ట్ ఇండియన్ బస్టర్డ్ ఉంటే బాగుంటుంది ఆన్ ద లైన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పి. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం మనం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ని ఇస్తున్నారు ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి. అంటే ఏంటంటే 10% ఆఫ్ ఉంటుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దేని మీద అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలుసు. అండ్ ఈ ప్రోగ్రామ్ మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు మోడ్స్లో ఆఫర్ చేస్తున్నాము. దాంట్లో ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అది యాక్చువల్గా ఫీజు వచ్చేసి 60,000, బట్ అది మీకు ఓన్లీ 54,000కే ఇవ్వడం జరుగుతుంది 10% ఆఫ్ తోటి. అండ్ దాంట్లో మీరు మళ్ళీ అగైన్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట. అంటే పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఇది వెరీ లిమిటెడ్ ఆఫర్, ఎందుకంటే 15th డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంది దీనికి. కాబట్టి వీళ్ళంత త్వరగా కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త బ్యాచెస్ వచ్చేసి January 1st నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఈ స్టార్ట్ చేసే బ్యాచెస్ మొత్తం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, సో ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ గురించి. వెన్ ఇట్ కమ్స్ టు ఆఫ్లైన్ అయితే మీకు విశాఖపట్నం అండ్ హైదరాబాద్ బ్రాంచెస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. దాని ఫీ వచ్చేసి 70,000 రూపీస్ అనమాట. అండ్ దీంట్లో మళ్ళీ 10% ఆఫ్ తోటి మీకు 63,000కే ఇవ్వడం జరుగుతుంది ఇది ఆఫర్లో, ఇయర్ ఎండ్ ఆఫర్ కింద. అండ్ అది కూడా మీకు లిమిటెడ్ ఆఫర్ ఉంది, ఎందుకంటే వ్యాలిడ్ టిల్ 15th డిసెంబర్ వరకు మాత్రమే. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట దీన్ని కూడా. అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా కొత్తవి 1st January నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఆఫ్లైన్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాము ఆఫ్లైన్లో కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అంటే ఒకసారి మీరు పే చేస్తే ఫర్ ఎవర్ యూ కెన్ యూజ్ ద ప్రోగ్రామ్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకేనా, సో ఇదన్నమాట అనౌన్స్మెంట్స్. అండ్ లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఈ టాపిక్ వచ్చేసి చిన్న టాపికే బట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అసలు ఇది ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, GIB అని షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. అండ్ ఇది ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చింది అని అంటే, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి ఆన్ ద లైన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైస్ చేసిందనమాట. ఓకేనా, సో ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి? టైగర్ యొక్క పాపులేషన్, టైగర్ సెన్సస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టైగర్ పాపులేషన్ తగ్గిపోతుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ టైగర్. అంటే ఏంటిది అంటే టైగర్ పాపులేషన్ని పెంచడానికి. సో దాంట్లో ఏమేమి చేస్తారు, దాని హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి, తర్వాత పోచింగ్, అదే హంటింగ్ అంటాం కదా, సో దాన్ని ప్రివెంట్ చేయడము, తర్వాత ఈ వైల్డ్ లైఫ్ స్పీసీస్ కదా ఇవి, వీటిల్లో ఏమంటారంటే యానిమల్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది కదా, సో వాటిని ప్రివెంట్ చేయడానికి మెషర్స్ తీసుకోవడము, ఇట్లాంటివన్నీ ప్రాజెక్ట్ టైగర్ కింద జరుగుతాయన్నమాట. సో అలాంటి ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి టైగర్ పాపులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యింది. సో ప్రాజెక్ట్ టైగర్ లైన్స్లోనే ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని కూడా స్టార్ట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు సలహా ఇవ్వడం జరిగింది. అసలు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏంటి, ఓకేనా, దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు ఎందుకు స్టార్ట్ చేయమని చెప్పింది అది తెలియాలంటే ముందు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పరిస్థితి ఏంటి అన్నది చూడాలి కదా మనము. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ యాక్చువల్లీ ఏ బర్డ్ స్పీసీస్ అనమాట. ఇది మెయిన్గా ఇండియాలో ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ రీజియన్స్లో ఉంటుంది. ఓకేనా, రాజస్థాన్ అండ్ గుజరాత్ రీజియన్స్లో ఉంటుంది. అండ్ ఇది IUCN ఉంది కదా మనకి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పి. సో ఈ IUCN అనేది రెడ్ డేటా బుక్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది కదా. రెడ్ డేటా బుక్ అంటే ఏంటి అని అంటే ఈ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా యొక్క కన్జర్వేషన్ స్టేటస్ని గురించి చెప్తుందన్నమాట ఈ రెడ్ డేటా బుక్ అనేది. కన్జర్వేషన్ స్టేటస్ అంటే ఏంటి, లైక్ థ్రెటెండా, లేకపోతే నియర్ థ్రెటెండా, ఓకే, వల్నరబుల్లా, ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, CE అంటే క్రిటికల్లీ
ఎండేంజర్డా, లేకపోతే ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డా, లేకపోతే కంప్లీట్గా ఎక్స్టింక్టా, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది అనమాట ఆ స్పీసీస్ని. అంటే వాటి యొక్క నెంబర్ని బట్టి ఆ స్పీసీస్, ఆ పర్టికులర్ జాతి, ఆ స్పీసీస్ ఏ కేటగిరీలోకి పోతుంది అనే దాన్ని బట్టి దాని దాని ప్రొటెక్షన్ మెషర్స్ అనేది తీసుకోవాలి అని చెప్పడం కోసం అని చెప్పి ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ డేటా బుక్లో ఈ డేటానంతా పెడుతుందనమాట. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఫ్లోరా యాజ్ వెల్ యాజ్ ఫానా, అంటే అనిమల్స్వి పెడుతుంది అండ్ ప్లాంట్స్ స్పీసీస్వి గురించి కూడా ఇది చెప్తుందనమాట. సో ఈ IUCN ఇచ్చే రెడ్ డేటా బుక్ ప్రకారము మన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది వీటిల్లో ఏ కేటగిరీ కిందికి వెళ్తుంది అంటే ఇట్ ఫాల్స్ అండర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయేందుకు దగ్గరగా ఉండడం కదా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ కిందికి వెళ్తుందన్నమాట. ఎందుకు వెళ్తోంది అని అంటే ఇక్కడ మీరు చూస్తే దీని హ్యాబిటాట్ అంటే ఇది ముఖ్యంగా ఏ రీజియన్స్లో ఉంటుంది, రాజస్థాన్ అండ్ గుజరాత్ రీజియన్స్లో కదా. సో ఇది యాక్చువల్గా ఒకప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా ఉండేవి, ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం ఉండేదన్నమాట ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీసీస్. కానీ ఇప్పుడు దాంట్లో 10%కి పడిపోయింది, ఓకేనా, shrunk to just 10% ఆఫ్ దట్. ఎందుకు అలా పడిపోయింది? ఫస్ట్ మనం ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి చూద్దాం. దీని హ్యాబిటాట్, సో ఇది ఉండే ప్రదేశం ఎట్లా ఉంటుంది అంటే ఒక థిక్ ఫారెస్టా, లేకపోతే డెజర్ట్ ఏరియానా, లేకపోతే ఏదన్నా లేక్సా, ఇట్లా ఉంటాయి కదా, మన హ్యాబిటాట్స్ ఉంటాయి కదా. సో ఈ హ్యాబిటాట్స్లో ఏ హ్యాబిటాట్ని ఇది ప్రిఫర్ చేస్తుంది అంటే గ్రాస్ ల్యాండ్స్, ఓకేనా. గ్రాస్ ల్యాండ్ హ్యాబిటాట్లో మనము ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ని చూస్తూ ఉంటాము. అందుకే చూడండి ఏ రీజియన్స్లో ఉన్న, ఏ స్టేట్స్లో ఉంది ఇది, రాజస్థాన్ అండ్ గుజరాత్లో ఎక్కువగా మనం చూస్తామన్నమాట. ఎందుకంటే అక్కడ గ్రాస్ ల్యాండ్స్ అనేది మనకి ఇండియాలో అక్కడ ఎక్కువ కాబట్టి, ఓకేనా. అండ్ ఇట్ ఫీడ్ ఆన్, దేన్ని తిని బతుకుతుంది ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్? దేన్ని తింటాయి ఇవి అని అంటే ఇన్సెక్ట్స్, లిజర్డ్స్, గ్రాస్ సీడ్స్. సో వీటి మీద ఫీడ్ ఆన్ అంటే వీటిని తింటూ ఇవి బ్రతుకుతాయి అన్నమాట. అయితే ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని ఏమని పిలుస్తాము అని అంటే ఫ్లాగ్షిప్ బర్డ్ అని చెప్పి పిలుస్తాం. ఏమంటామంటే ఫ్లాగ్షిప్ బర్డ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ఫ్లాగ్షిప్ బర్డ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి పిలుస్తారనమాట. అంటే ఇప్పుడు మనకి కీ స్టోన్ స్పీసీస్ అంటారు చూడండి, అంటే దాని మనుగడ మిగతా అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే అవి వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఫ్లాగ్షిప్ బర్డ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అంటే ఇవి బాగా ఉన్నాయి అని అంటే ఇట్ ఇండికేట్స్ ద హెల్త్ ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అనమాట, ఓకేనా. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది బాగా ఉన్నాయి అక్కడ అని అంటే దాని అర్థం ఏంటి అంటే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ అనేది చాలా హెల్తీగా ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఆ ఫుడ్ చైన్ ప్రాపర్గా రన్ అవుతోంది అని అర్థం కదా. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ దీన్ని ఏమంటామంటే బారోమీటర్ ఆఫ్ హెల్త్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అని అంటాం. ఇట్స్ అ బారోమీటర్ ఆఫ్ హెల్త్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. ఈ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్కి ఇది బారోమీటర్ లాంటిది, అంటే మనకు మెజరింగ్ లాగా అనమాట. అంటే దీని హెల్త్ బాగుంది, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ హెల్త్ బాగుంది అని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే అక్కడ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ బాగున్నాయో అప్పుడు తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని కన్జర్వేషన్ స్టేటస్ చూద్దాం. ఇండియాలో దీన్ని కన్జర్వేషన్ స్టేటస్ అంటే ఇవి ఏ కేటగిరీ కిందికి వెళ్తుంది, ఎలా కన్జర్వ్ చేస్తున్నారు అన్నది చూస్తే మనం ఒకసారి ఇది మనకి దేని కిందికి వెళ్తుంది అని అంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం IUCN ప్రకారం అయితే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కిందికి వెళ్తుంది. అండ్ దిస్ వాస్ మెన్షన్డ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది షెడ్యూల్ 1 కిందికి వెళ్తుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనకి ఉన్న షెడ్యూల్స్లో షెడ్యూల్ 1 కిందికి
ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వెళ్తుందన్నమాట. అంటే ఒక్కొక్క షెడ్యూల్లో ఉన్న స్పీసీస్కి ఒక్కొక్క రకమైన కన్జర్వేషన్ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట ఇండియాలో. సో అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 జిఐబి ఫాల్స్ అండర్ షెడ్యూల్ 1. ఓకేనా. అండ్ అంతేకాకుండా మనకి సైట్స్ అని ఉంది కదా, సైట్స్ అని చెప్పి, సైట్స్ అంటే ఏంటి అని అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా. ఓకేనా. కన్జర్వేషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా అంటే ఈ వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫానా మీద, ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్గా ఉన్న వాటి మీద ట్రేడింగ్ని, అంటే ఈ ట్రాఫికింగ్ అని అంటున్నాము కదా మనము, ఈ ట్రేడ్ని కంట్రోల్ చేయడం కోసము అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి కన్వెన్షన్ అనమాట ఇది. సో ఈ సైట్స్ ప్రకారము డిఫరెంట్ అపెండిక్స్లు ఉంటాయి. లైక్ ఇక్కడ మనం ఎట్లయితే WPA యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్స్ ఉన్నాయన్నామో, సైట్స్లో అపెండిక్స్ అంటామన్నమాట. సో అపెండిక్స్ 1 కిందికి వెళ్తుంది ఇది. అపెండిక్స్ 1 కిందికి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వెళ్తుంది. ఓకేనా. సో IUCN ప్రకారం అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ, వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అయితే షెడ్యూల్ 1 కిందికి, సైట్స్ కింద అయితే అపెండిక్స్ 1 కిందికి వెళ్తుంది. సో ఇది ఇండియాలో ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్. అయితే అసలు మరి ఇంత కన్జర్వ్ చేస్తున్నాం కదా, మరి ఎందుకు ఇది ఎండేంజర్డ్ అవుతుంది? వై ఈజ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎండేంజర్డ్? ఎందుకు ఇది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఎందుకు అనంటే మెయిన్ ఇష్యూ ఇక్కడ మనకి ఏమవుతోంది అనంటే ఎలక్ట్రోక్యూషన్ ఇది మేజర్ థ్రెట్గా మారింది. ఎలక్ట్రోక్యూషన్ ఈజ్ అ మేజర్ థ్రెట్ టు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఎందుకు అసలు ఎలక్ట్రోక్యూషన్ అంటే ఏంటి అనంటే పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదా. సో ఈ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే పెద్ద పెద్ద హెవీ పవర్ క్యారీ చేసే కేబుల్స్ ఉంటాయి కదా, పవర్ కేబుల్స్. సో వాటిని కొలైడ్ అవుతున్నాయి అన్నమాట ఈ బర్డ్స్ అనేవి. కొలిషన్స్ విత్ హెవీ పవర్ ట్రాన్స్మిషన్ కేబుల్స్. కొలిషన్స్ విత్ హెవీ పవర్ ట్రాన్స్మిషన్ కేబుల్స్ అనమాట. వాటికి కొట్టుకొని చాలా చనిపోతున్నాయి. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఓకేనా. మెయిన్ ప్రాబ్లం ఇది. అండ్ ఇంకొక మేజర్ థ్రెట్ ఏంటి అని అంటే హ్యాబిటాట్ లాస్ ఒకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హంటింగ్ ఇండియాలో అయితే ప్రివెంటెడ్, బట్ పాకిస్తాన్ ఈ చుట్టుపక్కల మొత్తం ఇంకా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ హంటింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. కాబట్టి అదొక రకంగా లాస్ అనమాట. అండ్ హ్యాబిటాట్ లాస్ అంటే ఇప్పుడు దీని హ్యాబిటాట్ ఏదన్నా మనము గ్రాస్ ల్యాండ్స్ అన్నాం. ఆ గ్రాస్ ల్యాండ్స్ తగ్గిపోతున్నాయి, ష్రింక్ అయిపోతున్నాయి అనమాట సైజ్. దేనివల్ల అంటే ఈ హ్యాబిటాట్ ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ అగ్రికల్చర్ కోసం కన్వర్ట్ చేసేస్తున్నారు. సో కాబట్టి హ్యాబిటాట్ లాస్ అవుతుంది. హ్యాబిటాట్ లాస్ అవుతే ఏమవుతుందో ఆటోమేటిక్గా ఇవి ఇంకా థ్రెటన్ అవుతాయి అన్నమాట దీని పాపులేషన్ అనేది. సో మేజర్ థ్రెట్ అయితే కొలిషన్స్ విత్ హెవీ పవర్ ట్రాన్స్మిషన్ కేబుల్స్, ఎలక్ట్రోక్యూషన్ అనేది మేజర్ థ్రెట్. రెండోది హ్యాబిటాట్ లాస్, మూడోది హంటింగ్. ఓకేనా. సో ఇవి మేజర్ థ్రెట్స్ ఫర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనమాట. అయితే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ దీని గురించి ఏమన్నా ఫ్యాక్ట్స్ ఉన్నాయా అని అంటే ఎవ్రీ ఇయర్ మనకి అట్లీస్ట్ 18 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఆర్ బీయింగ్ ఇవి చనిపోతున్నాయి అనమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ డై పర్ ఇయర్. సంవత్సరానికి 18 చనిపోతున్నాయి. సో కాబట్టి ఇది మనకి ఏ కేటగిరీ కిందికి వెళ్ళింది? క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కిందికి వెళ్ళిందనమాట. ఇలా అంతరించిపోతూ ఉంటే, తగ్గిపోతూ ఉంటే ఒకరోజు కంప్లీట్గా అది ఎక్స్టింక్ట్ అయిపోతుంది. కాబట్టి 18 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఆర్ డయింగ్ పర్ ఎవ్రీ ఇయర్. కాబట్టే మనకి ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కిందికి వెళ్ళింది. మేజర్ థ్రెట్స్ ఏమన్నాము? ఎలక్ట్రోక్యూషన్ ఒకటి. అంటే ఏంటి ఎలక్ట్రోక్యూషన్ అంటే కొలిషన్స్ విత్ హెవీ పవర్ ట్రాన్స్మిషన్ కేబుల్స్. రెండోది వచ్చేసి హ్యాబిటాట్ లాస్. ఎందుకు అవుతుంది హ్యాబిటాట్ లాస్? అగ్రికల్చర్ ల్యాండ్గా గ్రాస్ ల్యాండ్స్ని కన్వర్ట్ చేసేయడం వల్ల అవుతుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి హంటింగ్ అనమాట. హంటింగ్ అనేది ఇండియాలో ప్రివెంటెడ్, బట్ పాకిస్తాన్ చుట్టుపక్కల మాత్రం ఇంకా హంటింగ్ ఆఫ్ GIB అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి
అందువల్ల కూడా దాని పాపులేషన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇంకా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏమున్నాయి అన్నది చూద్దాం. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంటోంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు కన్జర్వ్ దిస్ ఏం తీసుకుంటోంది అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్. స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ అనేది చేస్తోందన్నమాట. బై ఎవరు చేస్తున్నారు దీన్ని? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు. స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ అని ఒకటి. అండ్ రెండవది వచ్చేసి హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ GIB, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఒక ప్రోగ్రామ్. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజస్థాన్లో ఎక్కువ అని అనుకున్నాం కదా మనం. రాజస్థాన్ యాక్చువల్గా ప్రాజెక్ట్ GIB అని ఆల్రెడీ రాజస్థాన్కి మటుకు స్టార్ట్ చేసేసింది. ఓకేనా. ఓన్లీ అంటే ఇది లిమిటెడ్ టు స్టేట్ గవర్నమెంట్ అనమాట. రాజస్థాన్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పి స్టార్ట్ చేసేసింది. ఎందుకంటే రాజస్థాన్లోని థార్ డెజర్ట్ ఏరియా ఏదైతే ఉందో, ఈ థార్ డెజర్ట్ ఏరియాని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి ఇక్కడే ఈ థార్ డెజర్ట్ రీజియన్లోనే మనకి ఎక్కువగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయడంలో భాగంగానే ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ పార్క్ ఇన్ 1981లోనే డిక్లేర్ చేసేసారు. సో ఇది కూడా ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ కింద మీరు రాయొచ్చు అనమాట. సో రాజస్థాన్స్ థార్ డెజర్ట్ రీజియన్ విచ్ ఇస్ అ మెయిన్ హ్యాబిటాట్ ఫర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బీయింగ్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ పార్క్ ఒకటి. అండ్ రాజస్థాన్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ప్రోగ్రామ్ ఒకటి. రెండోది హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ కూడా రన్ అవుతోంది. In addition to that, species recovery program was started by Ministry of Environment, Forest and Climate Change అనమాట. సో ఇవన్నీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు కన్జర్వ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతారు అని అంటే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ యొక్క హ్యాబిటాట్ ఎక్కడ, ఎలాంటివి అంటే గ్రాస్ ల్యాండ్స్ అని అయినా అడగచ్చు. సో వేటిని ఫ్లాగ్షిప్ బర్డ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటారు అని అయినా అడగచ్చు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అవుతుంది. అండ్ దాని IUCN స్టేటస్ గురించి అడగచ్చు. ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. ఓకేనా. లేదా విచ్ స్టేట్ స్టార్టెడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని కూడా అడగచ్చు. అది రాజస్థాన్. అయితే ఇది రాజస్థాన్ మాత్రమే స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటోంది అంటే, ప్రాజెక్ట్ టైగర్ లైన్స్లో ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని కూడా స్టార్ట్ చేసి వాటిని కన్జర్వేషన్ ఇంకా పెంచండి అని చెప్పి చంద్రచూడ్ గారు ఉన్నారు కదా, చంద్రచూడ్ గారు. సో ఆయన ఉన్న బెంచ్ అడ్వైజ్డ్ దిస్ అనమాట. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది. ఓకేనా. సో ఇది ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద వీడియో. మేక్ నోట్స్ ఆఫ్ ఇట్. ఆల్ ద బెస్ట్. బై.